హాయ్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ విశాఖపట్నం నుంచి 2020-2021 బ్యాచ్కి గాను అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, దీనికి ఐటీఐ చేసి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు బ్రీఫ్లీగా ప్రతిదీ కూడా అర్థమవుతుందన్నమాట. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రం మన ఛానల్ పెట్టడం జరిగింది. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లో ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ చూస్తే మీకు ఐటీఐ గురించి మంచి గ్రిప్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూడండి, టోటల్గా మనకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ 275 వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో ఎలక్ట్రీషియన్ 29 వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసిన వాళ్ళు, అలాగే మెకానిక్ రేడియో అండ్ టెలివిజన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 32 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే ఫిట్టర్ 29, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ 15, మెషనిస్ట్ అనేది 19, పెయింటర్ 15 వేకెన్సీలు, ఆర్ఎన్ఏసీ మెకానిక్ 19 వేకెన్సీలు, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ 23, కార్పెంటర్ 23, ఫౌండ్రీమెన్ 7, డీజిల్ మెకానిక్ 14, సీట్ మెటల్ వర్కర్ 29 అలాగే ప్లంబర్ 21 వేకెన్సీకి అనేది టోటల్గా 275 వేకెన్సీలకు అనేది ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ 50% ఉండాలి, ఐటీఐ 65% ఉండాలి. ఐటీ, ఎన్సీవీటీ, ఎస్సీవీటీ ఏది చేసినా సరే మీరు ఎలిజిబుల్ అనమాట. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 1999 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2006 ఏప్రిల్ 1 మధ్య జన్మించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1994 ఏప్రిల్ 1 నుంచి 2006 ఏప్రిల్ 1 మధ్య జన్మించిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిఫెన్స్ సివిలియన్ ఎంప్లాయీస్ కానీ, సర్వీస్ పర్సన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఎక్సెట్రాగా 2 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది మీరు మీ హెడ్ ఆఫీస్ నుంచి ఏదైతే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ నుంచి లెటర్ అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇది ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలి అంటే, అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్ చేయాలి, తర్వాత ఆఫ్లైన్ చేయాలన్నమాట. ఆన్లైన్ అంటే www.apprenticeship.gov.in లోకి వెళ్ళి అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. 5th December 2019 వరకు లాస్ట్ డేట్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని నేను మన ఛానల్లో వీలైనంత తొందరలో ఒక వీడియో చేస్తాను, మీకు అది బ్రీఫ్లీగా అర్థమవుతుందన్నమాట. మీరు కొత్తగా ఎవరైతే పాస్ అయ్యారో అందరూ తప్పకుండా అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు స్టెప్ బై స్టెప్ హ్యాపీగా అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 5th December 2019 కాబట్టి తప్పకుండా అప్పటికి మీకు 100% రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది. మీరు డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్కి అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇంకా మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలంటే, మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అయిన అప్రెంటిస్షిప్ ప్రొఫైలు, అలాగే 2 ఒరిజినల్ హాల్ టికెట్స్ అనమాట. నేను హాల్ టికెట్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను, మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. హాల్ టికెట్స్ అనేవి ఒకటే ఉంటుంది, దాన్ని 2 జెరాక్స్లు తీసుకొని మీరు 2 పెట్టవలసి ఉంటుందన్నమాట. అలాగే మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్ చేసినప్పుడు ఏదైతే రెవెలెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో రెవెలెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈడు చెక్ లిస్ట్ ఒకటి ఇచ్చాడు, ఆ చెక్ లిస్ట్లో అన్నీ చెక్ చేసుకొని మనం దీనికి ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ ది అప్రెంటిస్షిప్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ విఎం నేవల్ బేస్ ఎస్ఓ అండ్ పిఓ విశాఖపట్నం 530014 ఆంధ్రప్రదేశ్కి మీరు పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి. అది లాస్ట్ డేట్ 12 December 2019 అనమాట. ఆన్లైన్లో అప్లై చేయడానికి 5th December 2019 లాస్ట్ డేటు, ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అప్లై చేయడానికి 15th December 2019 అనమాట. కాకపోతే మీరు 2 విధాలా ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి, తర్వాత ఆఫ్లైన్లో అప్లై చేయాలి. మీరు ఏ విధంగా అప్లై చేయకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. ఇక మనకి రిటర్న్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 29 January 2020 రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే రిజల్ట్ అనేది 31 January 2020లో రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇంకా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే 3rd February 2020 ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ వాళ్ళకి ఉంటుంది. అలాగే పెయింటర్, వెల్డర్, కార్పెంటర్, షీట్ మెటల్కి 4th ఉంటుంది. ఫిట్టర్, ఆర్ఎన్ఏసీ, మెకానిక్ డీజిల్ వాళ్ళకి 5వ తారీఖున ఉంటుంది. అలాగే మెషనిస్ట్, ఫౌండర్మెన్, పైప్ ఫిట్టర్కి 6వ తారీఖున ఉంటుందన్నమాట. అందరికీ కూడా మెడికల్ ఎగ్జామ్ 4 నుంచి 15 February 2020 ఈ మధ్యన అనేది మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు రిటర్న్ టెస్ట్ ద్వారా వీళ్ళు మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ అనేది 50 మార్కులకు ఉంటుంది. తప్పకుండా నెగిటివ్ మార్క్ ఉంటుంది, హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్క్ కట్ అవుతుంది. ఇది మ్యాథమెటిక్స్ 20 మార్కులు, జనరల్ 20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 10 మార్క్స్ ఉంటుందన్నమాట. మిమ్మల్ని తప్పకుండా ప్యూర్లీ రిటర్న్ ఎగ్జామ్ బేస్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో హాస్టల్ స్పెషాలిటీ ఏమీ లేదు. తప్పకుండా మీ ఓన్ అరేంజ్మెంట్స్తో, మీరు ఎక్కడి నుంచి వచ్చి డాక్యార్డ్కి సెలెక్ట్ అయినా సరే మీ ఓన్ అరేంజ్మెంట్స్తో మీరు అనేది అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది. ఇక
అడ్రస్ ప్రూఫ్ ఒకటి, పోలీస్ వెరిఫికేషన్ ప్రూఫ్ ఒకటి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ ప్రూఫ్ అనేది మీరు అప్రెంటిస్షిప్ సెలెక్ట్ అయితే వెరిఫికేషన్ టైంలో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్లవలసి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ అనేది తప్పకుండా మీరు ఆధార్ కార్డు పెట్టవలసి ఉంటుంది. ఆధార్ కార్డు అనేది మీరు చెక్ లిస్ట్లో ఖచ్చితంగా అటాచ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు అడ్మిట్ కార్డు అని చెప్పాను కదా, ఇదే అడ్మిట్ కార్డు అనమాట. పార్ట్ 2 అడ్మిట్ కార్డు అనేది. దీన్ని 2 జెరాక్స్లు తీసుకోండి. ఒకటే ఉంది, కింద పీడిఎఫ్లో ఒకటి ఉంటుంది. దీన్ని 2 జెరాక్స్లు తీసుకొని ఇక్కడ మీ ఫోటోలు పంపించి మీ సిగ్నేచర్ చేసి ఇది అప్లికేషన్ అంతా క్లియర్గా, ఇది కూడా మీరే అంతా ఫుల్గా నింపాలి. ఓన్లీ ఆఫీస్ చూజ్ అని ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మీరు విడిచిపెట్టవలసి ఉంటుంది అనమాట. ఇక చెక్ లిస్ట్ చూసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్ ప్రొఫైల్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అప్రెంటిస్షిప్ ప్రొఫైల్ పెడతారు. అలాగే 2 హాల్ టికెట్లు పెడతారనమాట. నేను చెప్పాను కదా, ఇవి 2 తీస్తారు. 2 జెరాక్స్లు తీసి 2 హాల్ టికెట్లు ఫిల్ చేసి 2 ఫోటోలు అంటించి పెడతారు. ఇక డీజీటీ నుంచి మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్ అప్లై చేసినప్పుడు డీజీటీ నుంచి ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో అది పెడతారు. అలాగే 10th క్లాస్ ఒకటి, ఐటీ ఒకటి, మీరు ఏదైనా క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ పెడతారు. ఒకవేళ మీరు కానీ అన్రిజర్వ్డ్ అయితే ఇలా పెడతారు. ఒకవేళ మీరు కానీ క్యాస్ట్ ఉంటే మాత్రం ఇలా పెట్టి ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేస్తారు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ మీరు సర్టిఫికేట్ అటాచ్ చేసి టిక్ పెడతారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే ఇలా డాష్ పెట్టేస్తారనమాట. అలాగే ఎవరైనా ఎక్సెట్రా ఏజ్ రిలాక్సేషన్ కోసం నేవల్ సివిల్ ఎంప్లాయీస్ కొడుకులు ఎవరైనా ఉంటే వాళ్ళది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే యాడ్ చేస్తారు, లేకపోతే ఇలా డాష్ పెట్టేస్తారనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు తప్పకుండా అందరూ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్ ఏదైతే ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చారో ఆ ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ 22x10 సెంటీమీటర్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ ఏదైతే ఉందో దాని మీద ఒకే ఒకటి ఉండాలి. అది కూడా 10 రూపీస్ స్టాంప్ అంటించి ఒకే ఒక ఎన్వలప్ కవర్ పెట్టి ఇక్కడ టిక్ పెట్టాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఏ విధంగా అప్లై చేయాలని వీడియో మ్యాక్సిమం వీలైనంత తొందరలో చేస్తాను. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.